కొలువు తీరినావే
ఓకే, థ్యాంక్ యూ. తెలంగాణ కోమరేలు మల్లికార్జున స్వామి నిజం ఒకే వేదిక వైపు మళ్ళీ రప్పించి అందరినీ కలుసుకునే భాగ్యాన్ని కలిగినటువంటి ధర్మంజన మరి చేసినటువంటి ఈ బోనాల జాతరకు చేసినటువంటి కళాకారులందరికీ కూడా మరి కళాభివందనాలు తెలియజేస్తున్నాం. హరియర్యా
కళాకారులందరికీ సోదరులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు ధర్మంజన గారికి మరియు కార్యక్రమం నిర్వహించిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ చిన్నగా నా వంతుగా ఒక పాట అమ్మ బయలుదేరి తమ్ముడు అమ్మ బయలుదేరి హలో గంగపుత్ర నరసింహరావు గారికి థ్యాంక్ యూ, ధన్యవాదాలు. గంగపుత్ర అంటే
చెల్లె శోభ కూడా అన్న అంజన్న మల్లేశన్న వారికి ఒక జ్ఞాపికను అందజేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మాకందరికి కూడా బోనాల జాతర లాగా లేదు. యావత్ తెలంగాణ కళాకారులందరూ కలిసి బోనాలు తీస్తే ఆటలు పోస్తే ఎట్లుంటదో అంత గొప్పగా ఉంది ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్న మా అంజన్న, మా శంకరన్న, మా వెంకటన్న, ఇంకా పేర్లు మర్చిపోతే మన్నించురే, అన్నలందరూ చాలా గొప్ప మనసున్నవాళ్ళు. మీ ఈ రోజు ఎట్లుందంటే, ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో కళాకారులందరం ధూమ్ధాం చేస్తే ప్రజలు ఎట్లా ఆడేటోళ్ళు, మళ్ళీ ఆ సన్నివేశం దాదాపు ఒక 14 ఏళ్ళకి ఈడ కనబడ్డది. చాలా సంతోషం అన్న. గత 20 ఏళ్ల క్రితం జడల రమేష్ అన్న ఇక్కడికి వచ్చిర్రు, వేరన్న ఇక్కడికి వచ్చిర్రు. నన్ను ఫస్ట్ అమ్మవారి పాటే పాడిపించారు. నన్ను ఎక్కడో పాటలు పాడుకుంటుండే నన్ను పట్టుకొచ్చి, చూడా సక్కని తల్లివి నీవే అమ్మా మైసమ్మ, మా తల్లి మైసమ్మ అని ఆ గొప్ప పాట, అమ్మవారి పాటతోనే నన్ను గాయనిగా పరిచయం చేసిర్రు దాదాపు 23 ఏళ్ల క్రితం. అప్పుడు ఆడియోలు సీడియోలల్లా ఎక్కడ చూడు బోనాలల్లా మా పాటలు ఉండేవి. ఇక మా తర్వాత ఇప్పుడు చెల్లె వీణ, ఇందాక వచ్చిన ఇంకొక చెల్లె ఉన్నది, పెద్దిరెడ్డి పాట పాడింది. ఇట్లా ఈ కొత్త చెల్లెలు కూడా చాలా ఎరుగా తీస్తున్నారు బోనాల పాటలు. చాలా సంతోషం. సో ఇక మాటలు లేవు. ఇక్కడ మా అన్న, మా వేనన్న, మా రమేష్ అన్న, అలాగే మా నర్సన్న, తమ్ముడు సందీప్, మానుకోట కళాకారులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. మా వీణ, స్పందన కళాకారులు, అట్లాగే మా రంగన్న మర్చిపోద్దు దయచేసి, ఆర్కెస్ట్రా వాళ్ళు కళాకారులందరికీ కళాభివందనాలు. అలాగే మా కళాకారులను ఉద్యమంలో వీళ్ళు మామూలు కాదు, గాయకులు కాదు, వీళ్ళు శక్తివంతమైన లీడర్లను నిరూపించినటువంటి మా విరాతారన్న అన్న, మీ కూడా జర్నలిస్టులకు కూడా కళాభివందనాలు తెలియజేసుకుంటూ,
Thank you. ఆహ్వానించిన మా కళాకారులందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. హలో హలో బాయిలోనే బాయిలోనే ఒక మంచి ఎనర్జీ ఇచ్చింది మా సునీత. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మన పూజా డాన్స్ అకాడమీ నుంచి పూజా డాన్స్ వాళ్ళు రెడీగా ఉన్నారు. మీరు ఇందాక చూసారు కదా, నా పేరు ఎల్లమ్మ అండ్ అలాగే రావు రావు ఎల్లమ్మ ఒకటి అవన్నీ ఉన్నాయి కదా, అందుకు నెక్స్ట్ అన్నమాట రెండో పార్ట్ 2 ఇది. రెడీయా? పిల్లలు గట్టిగా చప్పట్లు కొట్టాలి. చాలా సేపటి నుండి వాళ్ళు వెయిట్ చేసి లాస్ట్ కు మేము పాట చేసేపోతామని, అంటే మేము పొర్రా వెళ్ళిపోయినట్టే లేదు అన్న, మేము పాట చేసేపోతామని కళా ప్రేమికుడు కళాకారులను గౌరవించే కమిటీ సభ్యులందరూ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. శేషన్న గారిని వేదిక మీకు రావాల్సిన కోరుతా ఉన్నాం. బాలాజన్న కూడా బాలరాజన్న దుడ్డు రాహుల్ గారు సన్మానం చేయాల్సిన కోరుతున్నాం.
శేషన్న గారిని శేషయ్య గారి వేదిక కళాకారులు ఎక్కడ కనిపించినా కూడా ప్రేమతో పలకరించి వారి కష్టసుఖాలు తెలుసుకునే శేషన్నను సార్ మాట. మొన్న రవీంద్ర భారతిలో దరువు జాతరను మరచిపోక ముందే ఇవాళ గాజుల రామారం ఒడిలో బోనాల జాతర నిర్వహిస్తున్న దరువు అంజన్నకు నేను అభినందనలు తెలుపుకుంటున్నాను. నిజంగా నేను ఈ కార్యక్రమానికి వస్తుంటే దాదాపు కిలోమీటర్ నుండి గమనిస్తూ వస్తున్నా. ఎంత ఉత్సాహం అంటే కట్టెలు తెంచిన ఉత్సాహం. అసలు గాజుల రామారంలో ఇవ్వాలనే ఘనంగా బోనాల పండుగ జరుగుతుందా అన్నట్టు అనిపించింది నాకు. మా ఆడపడుచులు బోనాల ఉత్సాహం, అట్లాగే మా పోతరాజుల విన్యాసం, నిజంగా వాళ్ళు భక్తి శ్రద్ధలతో ఏదో ఈ కార్యక్రమం కోసం వాళ్ళు వచ్చినట్టు నాకు అనిపించలే. నిజంగా అమ్మవారికి బోనాలు అర్పించడానికి వాళ్ళు బయలుదేరినట్టుగా అనిపించింది. ఇక్కడికి వచ్చినాక వాళ్ళ నృత్యాలు, వాళ్ళ విన్యాసాలు చూసినాక ఆ పోషమ్మ తల్లి, మాంకాలమ్మ ఇక్కడే, ఆ రేణుక తల్లి ఇక్కడే ప్రత్యక్షమైన అనిపించింది వాళ్ళ విన్యాసాలు చూస్తుంటే. ఇవాళ బోనాల పండుగ అంటే ఒక కుండలో అన్నం కాదది, తెలంగాణ మట్టి వాసన. తెలంగాణ మట్టి కుండలో దాగి ఉన్న పవిత్రమైనటువంటి భక్తి. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి నిలువుటద్దం మా బోనాల పండగ. మా బతుకమ్మకు ఎంత ఆకర్షణ, మా ఆడపడుచులను కలిపి ఒక దగ్గరికి వాళ్ళతో ఎంత ఆటపాటతో వాళ్ళు ఉత్తేజపరుస్తుందో, ఇవాళ బోనాలు కూడా మా తెలంగాణ ఆడబిడ్డలకి కలయికలో వాళ్ళు కలిపేందుకు అంత అవుతుంది. నిజంగా ఇవాళ కళాకారులు మా అంజన్న తెలంగాణలో ఉన్న కళాకారులను ఏకం చేసి ఇలాంటి కార్యక్రమాల ద్వారా వాళ్ళని ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరి చప్పట్ల మధ్య నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ కళాకారుల రుణం తీర్చుకోవడం అంటే తెలంగాణ రుణం తీర్చుకోవడమే. ఇవాళ తెలంగాణ తల్లి ఎప్పుడు నీ గొప్పతనం ఏంటంటే, నా గొప్పతనం నా కళాకారులే, జానపదమే నా గొప్పతనం అంటే తెలంగాణ తల్లి. కోటలు కాదు అంటారు తెలంగాణ తల్లి. అలాంటి గొప్పతనాన్ని చాటుతున్నారు. నిజంగా ఇది ఒక పూర్తిగా తెలంగాణ సమాజం అభినందించదగ్గ విషయం. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలని, ఆ తెలంగాణ తల్లి రుణం తీర్చుకోవడానికి కళాకారులకు ఏదో మనం చప్పట్లు కొట్టి అభినందించడం కాదు, వారి జీవితంలో దాగి ఉన్న విషాదాన్ని కూడా మనం బయటకు తీసి వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలని కోరుతున్నాను. ఇవాళ తెలంగాణ కళాకారుల రుణం తీర్చుకోవడం అంటే తెలంగాణ తల్లి రుణం తీర్చుకోవడం కనుక ఆ రుణాన్ని నేను మాత్రం తీర్చుకున్నా. తెలంగాణలో ఎవరు తీర్చుకున్నారో నాకు తెలియదు, కానీ నేను HMTVలో 2010, 11, 12 ప్రాంతాల్లో అప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న తెలంగాణ కళాకారులకు ఏ టీవీ ఛానల్ కూడా తెర మీద చూపలేదు. అప్పుడు ఒక ఛానల్ అప్పుడప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు పెడితే సంపన్న వర్గాలు, డబ్బులు ఉన్న వాళ్ళు, మంచి బట్టలు వేసుకున్న వాళ్ళకే ఆ తెర మీద కనిపించేటోళ్ళు. కానీ మా చెమట వాసనతో పల్లెల్లో దాగి ఉన్న కళాకారులను బయటికి తీయాలనే సంకల్పంతో మారుమోగిన ప్రాట అనే కార్యక్రమాన్ని నేను 1.5 ఏళ్ల పాటు నిర్వహించి దేశ టెలివిజన్ రంగ చరిత్రలో ఒక చరిత్ర సృష్టించాలని చెప్పి గర్వంగా చెప్తున్నాను. ఆ కార్యక్రమం ద్వారా మారుమూల పల్లె ఆదిలాబాద్ నుండి మొదలు పెడితే అటు వనపర్తి దాకా, ఇటు ఖమ్మం దాకా 3000 మంది కళాకారులను ఆ వేదిక ద్వారా పరిచయం చేయించడం నా జీవితంలో మిగిలిన సంతృప్తుల్లో అదొకటని పేర్కొంటూ ఇవాళ ఈ కార్యక్రమానికి నాకు ఆహ్వానించిన అంజన్నకు నేను ప్రత్యేకంగా, మరి వారి బృందానికి, వారి ఆ వేదికకి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. సిద్ధాంతం శ్యామల గారు ప్లీజ్. అదేవిధంగా సుగ్రీవ్ ముదిరాజ్ అన్న. గణేష్ సీనియర్ నాయకుడు గణేష్ గారు కూడా వేదిక మీకు రావాలి. సుగ్రీవ్ అన్న గారు చిరు సన్మానం. తర్వాత నరసన్న, మమత, వీణ వీళ్ళందరూ కలిసి స్వర్ణక్క కూడా వచ్చింది. లంచ్ చేసుకున్నట్టు చెల్లె ఎక్కడుందో కనిపిస్తలేదు. స్వర్ణక్క, నరసన్న, వీణ, మమత అందరు కూడా ఒకసారి వచ్చి
ఒక 2 పాటలు పాడిన తర్వాత మీ అందరికీ కూడా సన్మానం జరుగుతుంది. పాలేబసి అధ్యక్షుడు బాయనగర్ అధ్యక్షుడు నగేష్, అదేవిధంగా సోమేనగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గణేష్ గారు కూడా సన్మానం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. తర్వాత నరసన్న గారు, అదేవిధంగా వీణ, మమత, స్వర్ణక వేదిక మీకు రావాలి. మీ అందరి మాట ఒక పాట. సుగ్రీవ్ గారు ఎక్కడ ఉన్నారండి? సుగ్రీవ్ భాయ్, ఇంకా చాలా మంది కళాకారులు, వాళ్ళందరూ కూడా సన్మానించుకుందాం. అదేవిధంగా స్కూల్ విద్యార్థులు అందరికీ కూడా సర్టిఫికెట్స్ ఉన్నాయి. దయచేసి మీరు అందరూ సర్టిఫికెట్లు తీసుకొని పోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ డాన్సెస్ అందరూ ఎక్కడ ఉన్నా సరే మరి మన రతన్ నర్సన్న తోటి పాటకి డాన్స్ చేయడానికి పిల్లలందరూ ముందుకు రావాలి. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున మా కళాభివందనాలు అందిస్తూ, మరి వివిధ హోదాలో ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా కళాభివందన తెలియజేసుకుంటూ, రమేష్ మా మిత్రుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఒక్క నిమిషం అందరికీ సర్టిఫికేట్ ఇవ్వాలి. అందుకోసమే ఆపుతున్నాం, దానికోసం వేరేది ఏం లేదు. ఒక్క నిమిషం. అదే మిగిలిపోయిన చిన్న చెల్లె సోని, అదేవిధంగా స్పందన, అదేవిధంగా మా స్వర్ణక చాలాసేపు నుంచి చూసి ఎక్కడ పోయిందో కనిపించలేదు. ఇప్పుడు మీకు అందరు కూడా పల్లెచర నర్సన్నతో మొదలై దయచేసి కమిటీ సభ్యులు అందరూ కూడా వేదిక దిగాలి. ఫస్ట్ సన్మానం చేద్దాం. స్వర్ణక ముందుగా నర్సన్నకు. అందరికీ ఇచ్చేసిన భక్తులకు, కళాకారులకు, మా తోటి కళాకారులకు అందరికీ కూడా కళాభివందనాలు. తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు కొన్ని సుదూర ప్రాంతాల నుంచి మా మిత్రులు వచ్చినప్పుడు ఒక్కొక్క సంస్కృతి సాంప్రదాయాలను చూసి ఏంటి అని అడిగేవారు. అప్పుడు మాకు అనిపించింది, ఇంత గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు మన కడుపులో ఉన్నప్పుడు వీటికి ఆదరణ రాను రాను కరువు అయిపోతుంది. ఏదో ఊళ్ళలో మాత్రమే ఏదో చిన్నగా బోనాలు చేసుకుంటున్నారు, పట్నాలు వేసుకుంటున్నారు, పీరీల పండుగ కావచ్చు, బతుకమ్మ పండుగ కావచ్చు. అలాంటి ఈ పరిస్థితులలో ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ జాతర పెట్టి మన ఎల్లాన్న, అంజన్న, పృథ్వన్న వీళ్ళంతా కూడా ప్రజాకాలని తీసుకొచ్చినప్పుడు ఈ పండుగలన్నింటినీ కలిపి తెలంగాణ ధూమ్ధామ్ అనేది ఏర్పాటు చేసి ఈ పండుగల్ని కూడా ఒక ఉద్యమ రూపం తీసుకున్న సందర్భంలో ఎక్కువ మంది ప్రజలు భాగస్వామ్యమై ఆ కల్చర్ ఇంకా ఇంకా డెవలప్ అవుతూ వచ్చింది. దాంట్లో మేము కూడా చిన్న భాగస్వామ్యం అయినందుకు కళాకారులుగా ఈ జన్మకి అవకాశం దొరికినందుకు మేము చాలా గర్విస్తున్నాం. ఖచ్చితంగా మన సంస్కృతి సాంప్రదాయాలు ఒక సైంటిఫిక్ రీజన్తో కొనసాగేటువంటి బోనాల పండుగ ఆ తల్లి ఆశీస్సులు అందరిపైన ఉండాలి. ఇంకా ఇంకా అద్భుతంగా బోనాల వేడుకలు జరగాలి. మేము అమెరికా పోతే కూడా అక్కడ కూడా అద్భుతంగా బోనాలు చేస్తున్నారు అంటే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల యొక్క గొప్పతనం ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. వీటిని భావితరాలకు అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి, ఇంకా కొనసాగాలి. వీటికి మేము కూడా మమ్మల్ని కూడా కలుపుకుంటే భాగస్వామ్యం వహిస్తామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అన్నగారు చూడాసక్కాని తల్లి అంటే నేను చూడాసక్కాని తల్లి అన్న చేసినటువంటి కంపోజ్ కి మా చిత్తారమ్మ మీద నేను కంపోజ్ చేసిన, అది చాలా అద్భుతంగా వచ్చింది. మీరు అన్ని కులాలను, అన్ని వృత్తులను మీరు కలగలిపి మీరు చేసినటువంటి ఆ రోజు డాన్స్ ప్రతి స్టేజ్ మీద తెలంగాణ ఉద్యమంలో చూడాసక్కాని తల్లి ఒక పాట లేకుండా లేదు. ఏ తెలంగాణ ఉద్యమం ధూమ్ధామ్ ప్రోగ్రాంలో లేదు. అన్నగారికి చిన్నగా అంటుండు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించింది ఈ త్రిమూర్తులు చాలా గొప్పవాళ్ళు. వారికి గట్టిగా చప్పట్లు కొట్టాలి. వారు వెనకబడ్డారు, ఇప్పుడు వెనకబడవచ్చు, కానీ తరతరాలు మిమ్మల్ని గుర్తించుకుంటే అన్న మీకు ధన్యవాదాలు, మీకు చాలా ధన్యవాదాలు. తర్వాత దరు ఎల్లన్న గారిని ఒక్క నిమిషం మాట్లాడాల్సిందే కోరుచున్నాం విత్ పాట. హలో కుత్బులాపూర్లో
ఇంత ఘనంగా బోనాల జాతర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా అన్న సారథ్యంలో ఇంకా మిగతా కళాకారులందరూ కూడా అన్న సారథ్యంలో ఇంత పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు, అట్లనే ఈ ఫంక్షన్ హాల్ యొక్క ఓనరు అన్న కూడా కళాకారుడు కావడం గర్వంగా ఉంది. ఎందుకంటే ఫ్రీగా ఈ కార్యక్రమానికి ఫ్రీగా అన్న ఒక నయా పైసా తీసుకోకుండా ఈ హాల్ను ఫ్రీగా ఇవ్వడం అనేది కూడా చాలా సంతోషకరం అని చెప్పేసి నేను గుర్తు చేస్తూ ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టాను అన్నకి. చాలా మంది వచ్చారు కళాకారులు. మా అంజన్న ఏదో కొత్తగా జోష్ తీసుకొస్తుండు, గతంలో కూడా చేసిండు, మళ్ళా కూడా చేస్తున్నా అని చెప్పేసి ఎక్కడెక్కడలో కూడా ఇక్కడికి వచ్చింది ఈ కార్యక్రమానికి. అసలు తెలంగాణలో పండుగ వస్తే పేదోళ్లకు మధ్యతరగతి కుటుంబాలకి ఈ బోనాల జాతర కానీ బతుకమ్మ పండుగ కానీ ఆ పండుగలు వస్తే జోష్ మన కుటుంబాలలో. అట్లాంటి పండుగకే జోష్ తెచ్చిండు అంజన్న, గట్టిగా సపోర్ట్ కొట్టాలి. పండగకే జోష్ తీసుకొచ్చిండు. ఇలా కుత్బులాపూర్లో దాదాపు ఒక 2 కిలోమీటర్ల దాకా ఈ పాటలు పడుతున్నాయి. మనం అనుకుంటున్నాం ఈ ఫంక్షన్ మందం ఉందాం అనుకుంటారేమో మీరు. మేము వస్తుంటే ఆ మైకులే మాకు మార్గం చెప్పినాయి. ఆ మైకుల సౌండ్ వినుకుంటూ వచ్చినాం మేము ఇక్కడ దాకా. సో లొకేషన్ కూడా అడగాల్సిన అవసరం లేకుండా అంటే 2 కిలోమీటర్ల వరకు మైకులు వేసి ఈ కుత్బులాపూర్లో కళాకారులందరినీ ఐక్యం చేసి ఇలా బోనాల జాతర ఇంత ఘనంగా నిర్వహిస్తున్నందుకు మా అంజన్నకు నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా, నేను గర్వపడతా ఉన్నా. వాస్తవంగా మేము దరు కళాబృందం పెట్టిన స్టార్టింగ్లో అమ్మాయి లేకుండ్రి మా కళాబృందంలో ఒక అబ్బాయి ఉండే, కొద్దిగా అంటే కోల ముఖము అమ్మాయి లాగా ఉంటుండే. ఆమెకి ఏం చేసినాం, ఆమెకే ఎల్లమ్మ వేసినాం. ఎల్లమ్మ బోనాల జాతర డయాస్ మీద ప్రోగ్రాం పెడుతూ ఆమెకి ఎల్లమ్మ వేసి కూర్చుని పెట్టినాం. డప్పులు ఇవన్నీ మొదలైతాయి కదా. అంటే చదువుకునే పిల్లలలో కూడా, డిగ్రీ చేస్తున్నటువంటి విద్యార్థులలో కూడా మన సంస్కృతి యొక్క గొప్పదనాన్ని, అంటే గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి గ్రామీణ దేవతల గొప్పదనాన్ని మనం గర్వంగా చెప్పుకోవాలి. ఇది మన జానపద సంస్కృతిది, మన జానపద సంస్కృతిని గర్వంగా చెప్పుకోవాలని చెప్పేసి ఆ రోజు ఆ ఎల్లమ్మ బోనాల కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అది నాకు ఇప్పటికి కూడా గుర్తుంది. దేవి రావే ఎల్లమ్మ రావే 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 ఎల్లమ్మ రావే దేవి రావే ఎల్లమ్మ రావే ఆ పుట్టలా ఇక్కడ బయలుదేరి అమ్మా తల్లి ఎల్లమ్మ రా అని పిలుస్తున్నాం ఈ కుత్బుల్లాపూర్కి. రావే రావే ఎల్లమ్మ రావే రావే ఎల్లమ్మ రావే మా పిల్ల పాపలా సల్లగా చూడవే మా పిల్ల పాపలా సల్లగా చూడవే చూడవే
గౌరవిస్తున్నందుకు. ఎందుకంటే మా అవ్వ నేను కడుపులో ఉన్నప్పుడు అక్కడ పొలంలో కలుపు తీయడానికి పోయిందంట. ఆ కలుపు తీయడానికి పోయిన దగ్గరనే ముందు ఒక చెట్టు, ఆ చెట్టు కింద ఎల్లమ్మ తల్లి గుడి ఉందంట. అమ్మ, మా ఇంట్లో 5 కొడుకులు పుట్టిరు, ఒకటే బిడ్డ పుట్టింది. ఈ చివరి కడుపులో ఉన్నటువంటి బిడ్డ కూడా ఆడబిడ్డనే కావాలి, నీ పేరే పెట్టుకుంటాం తల్లి అని మా అవ్వ ఆ ఎల్లవ తల్లికి మొక్కిందంట. పోయి నేను ఆడపిల్లగా పుట్టాల్సిన అబ్బాయిగా పుట్టగానే ఎల్లవ తల్లి మన పేరు పెట్టాలని మొక్కింది కదా మా అవ్వ. అందుకే నా పేరు ఎల్లయ్య ఎల్లన్న అని పెట్టుకుంది. ఆ ఎల్లవ తల్లి పేరే నాది కూడా. రావే 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 లస్కరులోన బోనాల పండుగ అందరితో ముందుగా కట్టు బొట్టు చీర కట్టు ముత్యమైన ముక్కు పోగు, ముత్యమైన ముక్కు పోగు, మెడలు అందమైన నల్ల నాగు, వరాల మా తల్లి కోటి వరాల మా తల్లి నల్ల నాగుల నగవల్లి. ఒక్కసారి గట్టిగా అందరూ సపోర్ట్ కొట్టాలి. అంజనకు సహకరించిన వాళ్ళకు గట్టిగా సపోర్ట్. పార్టీలకు అతీతంగా పండుగ అంటే పార్టీలకు అతీతంగా చేసుకునేది. ఈడ కూడా ఆ సంస్కృతి కనబడతా ఉంది. ఈ కుత్బుల్లాపూర్ యొక్క సంస్కృతి తెలంగాణ అంతటా కూడా వ్యాపించాలి. నిజంగా ఏదైనా పండుగ వచ్చినా, ఏదైనా పబ్బం వచ్చినా, ఏదైనా ఆపద వచ్చినా పార్టీలకు అతీతంగా నిలబడే సంస్కృతి ఇలా కుత్బుల్లాపూర్లో మీరు ఇచ్చిన ఒక నిదర్శనం అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను. మీకు అందరికి కూడా మీరు ఈ తెలంగాణ అంతటి కూడా ఆదర్శంగా నిలబడతారు. ఇలా కుత్బుల్లాపూర్ నుండి కళాకారులు అందరూ కూడా మా అంజన్న సారథ్యంలో ఇంత ఘనంగా ఒక శక్తి నింపింది దరు అంజన్న, దరు ఎల్లన్న. అదేవిధంగా అందరు కళాకారులు కూడా. ఈ కళాకారులు లేకపోతే, మీరందరూ లేకపోతే తెలంగాణ ఉద్యమం తెలంగాణ వచ్చేదే కాదు. మా అందరికి శక్తి నింపినందుకు, మీ అందరితోటి సుదీర్ఘంగా మేము తెలంగాణ ఉద్యమంలో పనిచేసినందుకు మీ అందరికీ పేరు పేరున కళాకారులకు, వచ్చిన వాళ్లకు, మీడియా వాళ్ళకు అందరికీ కూడా మిగతా అందరి ఒక అంజనకు కోఆపరేట్ చేసి అందరినీ అంజన నిలబడి ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.